సంకల్పం విజయానికి దారి. ఒకప్పుడు గోదావరి పక్కనున్న చిన్న గ్రామంలో అరుణనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచి అతనికి పెద్ద లక్ష్యాలు, పెద్ద కలలు. కాని ఒకే సమస్యనే తండ్రి రామయ్య ఒక సాధారణ రైతు, పెద్దవి కావు. అరుణ్ చదువు బాగా నేర్చుకున్నా పెద్ద డబ్బు కావాలి. తండ్రి దగ్గర అప్పటికి అయినా కూడా అరుణ్ తన కలను వదులుకోలేదు. నా పరిస్థితులు నాకు అడ్డం కావు, నేను నా జీవితం నేనే మార్చుకుంటా అన్న నమ్మకం అతనిలో ఉప్పొంగేది. కాలేజీ ఫీజు కోసం అతడు పగలు పొలంమీద పనిచేసి రాత్రిళ్ళూ చదువుకుంటూ జీవనం సాగించాడు. గ్రామం వాళ్లు చూసి ఈ పిల్లాడు ఏం సాధిస్తాడా అని కొందరు నవ్వినా అతడు పట్టుదల తగ్గించలేదు. ప్రతిరోజూ ఓ సమస్య, ఓ కష్టం. వర్షాలు రాలేక రైతులకు నష్టం వచ్చిన సంవత్సరం రామయ్య పొలంలో ఎండిపోయిన మొక్కలతో నిరాశలో కూర్చున్నాడు. అప్పుడు అరుణ్, నాన్నా, నువ్వు బాధపడకు, నేను పనిచేస్తాను, నా ఫీజులు నేనే చూసుకుంటాను, నువ్వు కేవలం నీ ఆరోగ్యం చూసుకో అని చెప్పాడు. అరుణప్పుడు గ్రామం పక్కనున్న ఒక చిన్న గోదాం వద్ద హెల్పర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. 5 నుండి 11 వరకు పని, మధ్యాహ్నం కాలేజీ, తిరిగి సాయంత్రం ట్యూషన్లు. అలసట అతడిని చుట్టుముప్పినా కలల బలం అతడికు శక్తిని ఇచ్చేది. ప్రతీ నెల కొన్ని రూపాయలు కూడబెట్టి ఫీజులు చెల్లించేవాడు. 3 ఏళ్లు ఇలా గడిచిపోయాయి. తరగతుల్లో ఎప్పుడూ మొదటి ర్యాంకు, ప్రొఫెసర్లకు ప్రియమైన విద్యార్థి. 4వ సంవత్సరం కంపెనీలు క్యాంపస్కి వస్తున్నాయి. అరుణ్కి టెన్షన్, ఎందుకంటే అతడి దగ్గర మెరుగైన డ్రెస్సులు కూడా లేవు. కాని ఒక స్నేహితుడు చెప్పాడు, నీ మెదడు నీకు డ్రెస్ కంటే పెద్ద శక్తి, నమ్మకంతో ఇంటర్వ్యూకి వెళ్ళిరా. అలా వెళ్ళిన అరుణ్ 4 ఇంటర్వ్యూలు క్లియర్ చేశాడు. చివరకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అతడికి మంచి ప్యాకేజ్తో ఉద్యోగం ఇచ్చింది. ఆ రోజున అతడు ఇంటికి వచ్చి తండ్రి ముందు లేఖ పెట్టగానే రామయ్య కళ్ళలో ఆనందంతో పాటు గర్వం మెరిసింది. నాన్నా, ఇక మాన దినాలు మారిపోతాయి, మా కుటుంబమీద మంచి రోజులు వస్తాయి అన్న అరుణ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గ్రామంలోనివారు ఇప్పుడు అరుణ్ను చూసి ఆశ్చర్యపోతూ, పట్టుదల, కష్టముంటే ఎవరికైనా సాధ్యమే అన్నారని చెప్తారు. అరుణ్ ఇప్పుడు తన గ్రామంలోని పేద విద్యార్థులకు సహాయం చేస్తూ మీ కష్టం మీ జీవితాన్ని మీరే మార్చగలదు అన్న సందేశం పంచుకుంటున్నాడు.